తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మే 16 నుంచి 31 వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? 12 రాశులలో జన్మించినటువంటి వారికి మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సూచన. గురువు మారాడు. అలాగే 18వ తారీఖు నుంచి రాహువు కేతువు కూడా మారబోతున్నారు. అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు మారబోతున్నాయి. కాబట్టి ఆల్రెడీ ప్రేక్షకుల్లో వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి చాలా మౌలికమైనటువంటి మార్పులు ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమయ్యాయి. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ మే నెలలో 16 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో బుధుడు, అలాగే వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, అలాగే 18వ తారీఖు నుంచి కేతువు సింహంలో, రాహువు కుంభంలో. ఇక చూసుకున్నట్లయితే వెరసి ప్రధానంగా 3 గ్రహాల కలయిక మీనరాశిలో శుక్రుడు శని రాహు యొక్క కలయిక. ఇది ప్రధానంగా గమనించదగినటువంటి విషయం. మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశిలోనే ప్రధానంగా రవి స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కార్యహాని, తలపెట్టినటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వంతో లావాదేవీలు కానీ, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ జాగ్రత్తలు పాటించండి. మీది కాని పనిని మీ మీద వేసుకోవడం వల్ల సమస్యలు తెచ్చుకుంటారు. ముఖ్యంగా మీరు చేయనటువంటి పనికి అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. ఇక 2వ స్థానంలో గురుని యొక్క సంచార ప్రభావం. ఇది ధనపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతుంది. తద్వారా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొని ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక 3వ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం కూడా, ఇది కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చక్కటి అవకాశము. అనుకున్నటువంటి పనులు ఇతరుల యొక్క సలహాలు, సహాయ సహకారాలతో ఈ వృషభ రాశి వారు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 4థంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము, దశమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావము తలపెట్టినటువంటి కార్యంలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి సూచించబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక 11వ స్థానంలో శుక్రుడు శని రాహు, 18వ తారీఖు వరకు రాహు. కాబట్టి ఈ శుక్ర శనుల యొక్క ప్రభావము లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత విశేషమైనటువంటి ప్రధానంగా అలంకార ప్రాప్తి, వస్తు ధన ప్రాప్తి. అంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, గృహంలో ఏదైనా గృహోపకరణాలు కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి మంచి సమయంగా చెప్పవచ్చు. మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహోపకరణాలు, ఆభరణాలు, ఇవన్నీ మీరు వస్తువులు ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ వస్తువుల మార్పు ఈ 16 రోజుల లోపల జరిగిపోతుందని గ్రహ సంచార ప్రభావం తెలియజేస్తుంది. ఇక 12వ స్థానంలో బుధుని యొక్క సంచార ప్రభావము. ఇది అనుకూలత లేదు. పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండదు, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండనటువంటి కారణం. కాబట్టి ఏం తెలియజేస్తుంది గ్రహ సంచారము? మీరు ఎటువంటి డబ్బులు పెట్టుబడి పెట్టి ఎటువంటి వ్యాపార విస్తరణ లేదా నూతన వ్యాపారం చేయడానికి అనుకూలము కాని సమయము ఈ వృషభ రాశి వారికి అని చెబుతుంది. స్పెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అనగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అధికమైనటువంటి నష్టాలని ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు చవి చూడబోతున్నారు. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి.
అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కొంతకాలం వేచి చూడక తప్పదు. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి మహిళలు డాక్టర్ గారి సలహాల మేరకు మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి అని ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన మనకు తెలియచేయబడుతుంది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి 16, 17వ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు కలుగుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒక భయం వెంటాడుతుంది. ఏదో జరిగిపోతుంది అనే ఒక ఆందోళన మిమ్మల్ని కలిచివేస్తుంది. ఇక 18, 19, 20వ తారీఖులో గనక గమనించుకున్నట్లయితే సంతాన మూలకంగా ఖర్చుల సమస్యలు, ఇబ్బందులు పెరుగుతాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాల్లో కొంత వివాదాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 21, 22వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఏదైతే అనుకుంటారో, ఏ వృత్తిలోనైతే కొనసాగాలి, లేకపోతే ఏ ఉద్యోగంలో అయితే రావాలని కోరుకుంటారో అటువంటివన్నీ కూడా సంప్రాప్తించుకునేటువంటి అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి చెందబోతుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు. అలాగే ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారాల్లో మీ పేరు పెరుగుతుంది. తద్వారా మీకు మంచి యోగ్యత కలుగుతుందని చెప్పవచ్చు. ఇక 23, 24వ తారీఖులో చూసుకుంటే అన్ని విధాలుగా వ్యాపారం, వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలము. ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క హనుమత్ జయంతి సందర్భంగా మే 22వ తారీఖు రోజున జాతకరీత్యా అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి, ఎందుకనంటే గురువు, రాహువు, కేతు, శని 4 రాశులు, 4 గ్రహాలు రాశులు మారాయి కాబట్టి 12 రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి కొంత సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కావున ఈ యొక్క హనుమ జయంతి సందర్భంగా మన్యు సూక్త హోమము, అలాగే శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమం, వివాహము, విద్య, ఉద్యోగము, దాంపత్యము, సంతాన సమస్యలకి వివిధ రకాల హోమాది కార్యక్రమాలు అనేటువంటివి సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శంకరుంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు వాహన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఇది కాపాడగలుగుతుంది. అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా మే 26వ తారీఖు రోజున అమావాస్య సోమవారము అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు. ఆ సరస్వతి పుష్కరాలు ఆఖరి రోజు. సరస్వతీ నదీ తీర ప్రాంతంలో తండ్రి వైపు, తల్లి వైపు 3 తరాలలో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలన్నింటినీ చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 25, 26వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యాపారములో నష్టములు, అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే నష్టములు, ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో నష్టాలని చవిచూస్తారు. ధనపరంగా అనేక నష్టములు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంత ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత అభద్రత అనేటువంటిది ఉంటుంది. ఏదో జరిగిపోతున్న ఒక భయాందోళన ఉంటుంది. పాత పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా పూర్తి చేసుకుంటారు. బాధ్యతల్ని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకుంటారు. కాకపోతే కుటుంబ సభ్యుల ప్రేమని పొందలేకపోయామనేటువంటి బాధ ఆ 2 రోజుల్లో మిమ్మల్ని కలిచివేస్తుంది. 31వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. సమయానికి సహాయ సహకారాలు మీకు కలిసి వస్తాయి. తద్వారా ఆనందకరమైన జీవితం, రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరగడమే అనే తప్ప అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇంతకు ముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని పిలిచి సాదరంగా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ మాట వింటారు. ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ మాట తూచా తప్పకుండా అందరూ పాటిస్తారు. అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు తోడుగా, నీడగా మీ కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఆనందకరంగా జీవిస్తారు. కాకపోతే బాధ్యతలు పెరగడము, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పలు సమస్యల నివారణార్థమే ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, కాలభైరవాష్టక పారాయణం చేయడం అనేటువంటిది ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశము.
ఎందుకనంటే ఈ యొక్క సంబంధించినటువంటి కాలసర్పదోషములో అన్ని గ్రహాలు ఉండబోతున్నాయి. కావున అన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు. అందుకనే ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసం 22వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు అన్ని రాశుల వారికి, 26వ తారీఖు రోజున పితృదేవతలు అనగా మీ తండ్రి వైపు తల్లి వైపు మరణించిన వారి ఆత్మతృప్తి కోసం సరస్వతీ నదీ తీరంలో పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.